హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, మేము ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాము. సో దానికి సంబంధించింది వాటి వ్లాగ్ వచ్చి. సో ముందు రోజు నైటే నేను ఇలాగా మల్లెపూలన్నీ అల్లుకొని ఉంచుకున్నానండి. బట్ ఈ పువ్వులన్నీ ఒకే రోజు అయితే అల్లలేదండి. 2 days అల్లుకున్నాను. ఇవి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అల్లుకుంటూ వచ్చాను అనమాట వీలున్నప్పుడైతే. సో చూసారా ఎన్ని పువ్వులు అయితే వచ్చాయో, మన గార్డెన్లో పువ్వులే అండి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని స్నానం చేసేసి పటాలకైతే నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి మనము ఈ క్లీన్ చేసుకొని పటాలు బొట్లు పెట్టుకుని ఇవన్నీ చేసుకోలేం కాబట్టి టైం సరిపోతుంది. కాబట్టి మార్నింగ్ లేచి నేను ఫస్ట్ అయితే స్నానం చేసేసి నీట్గా పటాలను అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా ఇల్లు షిఫ్టింగ్ అంటేనే అది ఒక పెద్ద టాస్క్ అండి. అసలు నేనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. ఇవి అన్నీ సర్దుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి సర్దాలి. అసలు నాకైతే సామాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో మా వర్కర్స్ అయితే హెల్ప్ చేస్తారు కొద్దిగా. నేను మూవర్స్ ప్యాకర్స్కి అలా ఇవ్వను అనమాట. సో నేనే మెల్లగా సర్దుకుంటాను. తర్వాత క్యాంటీన్ నుంచి లాండ్రీ నుంచి వచ్చి వాళ్ళు సర్దిస్తారు అనమాట. పెద్దవన్నీ మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్ ఇవన్నీ అయితే వాళ్ళే తెచ్చి నీట్గా ఫిట్ చేసి మరీ వెళ్ళిపోతారు. యాక్చువల్గా వాళ్ళందరూ వచ్చారండి. సూపర్వైజర్ తీసుకొని వచ్చాడు. క్యాంటీన్ సూపర్వైజర్ సాయి, లాండ్రీ సూపర్వైజర్ మురళి వీళ్ళైతే తీసుకొని వచ్చారు వాళ్ళని. పెద్ద వ్యాన్ కూడా వచ్చిందండి. వాళ్ళు సర్దుతున్నారు ఇంటి దగ్గర. అక్కడ మా హస్బెండ్ పెద్దోడు ఉన్నారనమాట. వాళ్ళకి అన్నీ చెప్పేసి వాళ్ళు స్కూటీలో అయితే వస్తారు. నేను మా చిన్నోడు కొన్ని స్టవ్, మెయిన్ పువ్వులు ఇవన్నీ అవసరం ఉన్నవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నామంటే అండి, మా పిల్లలకి స్కూల్ దగ్గర ఉంటుంది. మెయిన్ రోడ్ అనమాట ఇది. కొంచెం సిటీ లాగా, అది కొంచెం గ్రీన్ సిటీ అనేది లోపలికి ఉంటుంది. సో మాకు ఓన్ వెహికల్స్ ఉంటాయి, ఓన్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. డ్రైవింగ్ రాకపోయినా, వెహికల్స్ లేకపోయినా గ్రీన్ సిటీలో అయితే ఉండలేమండి. ఇదైతే డామ్ షూర్. ఇదిగోండి కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే నీట్గా గుమ్మానికి ముగ్గేసుకొని, గుమ్మానికి పూజ చేసుకొని, తోరణం పూజ చేసుకొని అయితే మామూలుగా ఎలాగైతే గృహప్రవేశం చేస్తామో అలాగే నేనైతే మినిమం ఒక 60% అయితే ఫాలో అవుతానండి రూల్స్ అన్నీ. మా ఆయన ఇవన్నీ అవసరమా అని అంటారు. కొంతమంది చూసే వాళ్ళు కూడా సొంతం ఇల్లా అని అనుకుంటారు. కానీ బట్ మన సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని నేను అనుకుంటానండి. సో అప్పుడే మనకి మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్. సో మా పిల్లలు వాళ్ళు వెయిట్ చేయలేకున్నారు, ఏంటి ఇవన్నీ అనేసి. కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా ఏదైనా మన ఇల్లే అనుకొని భావించి వెళ్ళి మనకన్నీ శుభప్రదంగా జరగాలి, శుభాలు జరగాలి అని అనుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని నా నమ్మకం అండి. సో ఇది ఇల్లు అయితే చాలా బాగుంది. లేదు మరి ఎలా ఉంటుందో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మాకు కలిసి వస్తుందో ఇంకా ఫ్యూచర్లో అయితే చూడాలి. సో హోప్ అంతా మంచిగానే ఉండాలి, మంచి జరగాలని భావిస్తున్నాను నేనైతే. ఒక పక్క అయితే టైం అయిపోతుంది ముహూర్తానికి. నేనేమో ఇలా గుమ్మానికి ఎక్కువ టైం చేసేస్తున్నాను. గుమ్మం దగ్గర మా ఆయన అరుస్తున్నారు. సో ఒక సైడ్ ఏమో సామాన్లన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసేసారంట, అంటే లోడ్ చేసేసుకున్నారంట. అక్కడ మా సాయి అయితే మొత్తం లోడ్ చేయించేశారంట. మనం ఇక్కడ పాలు పొంగిచ్చేసేది ఆలస్యం, వాళ్ళు వచ్చి దింపేస్తారు. సో మీకు దగ్గరలోనే ఈ ఇంటికి సంబంధించింది హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తానండి. నాకైతే బాగానే నచ్చింది. బట్ ఇది మెయిన్ రోడ్కి ఉంటుందండి, అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ నాకు. అంటే ట్రాఫిక్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను ఇవంతా ఉంటుంది కదండి. సో అది మెయిన్ రోడ్కి బాల్కనీ, పెద్ద బాల్కనీ వచ్చింది. ఇప్పుడైతే కుడికాలు లోపల పెట్టి
గృహప్రవేశం అయితే అయిపోయింది. అందరూ ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. సో ఇప్పుడైతే ఒక్కొక్కటి అన్నీ తెచ్చి లోపలైతే పెట్టుకుంటున్నామండి. ఇది అందరూ చేసేదే నాకు తెలిసి, బట్ మేము ఎలా చేసుకున్నాము, ఎలాగా గృహప్రవేశం చేస్తాము అనేది వ్లాగ్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. నేను పువ్వులు మెయిన్ ఫస్ట్ పువ్వులు, ఆకులు అంటే తమలపాకులు, పండ్లు, పాలు, ఇంకా మన శాస్త్రం ప్రకారం కొన్ని ఉంటాయి కదండి, ఉప్పు, చింతపండు, సంథింగ్ ఇలాంటివి, పప్పు, కందిపప్పు, ఇలాంటివన్నీ అయితే మనం ముందుగా లోపలికి తీసుకెళ్ళాలంట. నేను దగ్గరగా 1 year నుంచి ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నానండి. అంటే చూస్తున్నాను, ఇల్లు మాకేమీ నచ్చలేదన్నమాట. కొందామని ట్రై చేశాము, తర్వాత రెంట్కి ట్రై చేశాను, బట్ ఏ ఇల్లులు నచ్చలేదండి. నచ్చినా ఏదన్నా ఒకటి నచ్చితే అది హై రెంట్ 30,000 20,000 అలా చెప్పారు కొంతమంది. అంటే అవి అలాగే ఉంటాయిలేండి ఇల్లు కూడా, బట్ అంత కూడా అవసరం లేదు మనకి. ఒక 15 to 20 మధ్యలో ఉంటే సరిపోతుందని అయితే నేను అనుకున్నాను. బట్ ఈ ఇల్లు అంతగా నచ్చలేదు, మరీ నచ్చలేదు. బట్ ఇంకెన్ని చూసినా ఇంకా ఇలానే ఉన్నాయిలే, ఇంకా తప్పదు అనేసి పిల్లలు పెద్దోడు 10th వచ్చేసాడు, చిన్నోడు 8th వచ్చేసాడు. సో ఇంకా షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ అయిపోయి షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంకా ఎలా పెడితే అలా, దేవుడు ఎలా పెడితే అలా జరుగుతుందిలే అనేసి అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నదైతే 2 BHK. సో అది మాకు సరిపోవట్లేదు, పిల్లలు పెద్దగా అయిపోయారు కదా. కొంచెం బుక్స్ కానీ బట్టలు కానీ నాకు 2 BHK సరిపోవట్లేదు. 2 BHK అయినా సరే 3 BHK అంత వుడ్ వర్క్ అయితే ఉంది, అయినా తిరగడానికి అది కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో అందుకనే ఇది 3 BHK తీసుకొని వచ్చేసాం మెయిన్ రోడ్కి. సో చిన్నోడికి స్కూల్ మార్చాం కాబట్టి ఆ బస్ కూడా ఇంటి ముందుకి వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. సో పెద్దోడికి కొంచెం వాకబుల్ డిస్టెన్సే, వాడు అలా వెళ్ళొచ్చేస్తాడు. సో ట్యూషన్కి కూడా రోడ్ సైడ్ కాబట్టి ఎవరైనా ఈజీగా వచ్చి వెళ్తారు అనే ఉద్దేశంతో ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతున్నానండి. ఒక 1 year or 2 years ఈ లోపల మా సొంత క్యాంటీన్కి అయినా వెళ్ళిపోతాం, లేదా ఓన్ మాకు నచ్చితే సొంతంగా ఎక్కడైనా ఒక ఫ్లాట్ అన్నా తీసుకుందాము అని అయితే భావించి వచ్చాం అనమాట ఇంట్లోకి. సో ఇప్పుడైతే పాలు పొంగిస్తున్నామండి, మొత్తం టైం అయితే అయింది. సో ఈ గిన్నె కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నది తీసుకున్నాను, అదొక చిన్న మిస్టేక్. స్టవ్ అది మా హస్బెండ్ సాయి వాళ్ళని తెమ్మన్నాను, కార్లో పెట్టమంటే వాళ్ళు ఒక సైడ్ తెచ్చారు, ఒక సైడ్ తేలేదనమాట. నేను మొత్తం క్లీన్ చేసి ఒక చోట అయితే పెట్టాను, బట్ వాళ్ళు ఒక సైడ్ది మిస్ చేశారండి. సో ఎప్పుడు ఒకేలాగా ఎందుకు అని ఈ గిన్నె అయితే వెరైటీగా ఉంది కదా అని బౌల్ తీసుకొచ్చాను, బట్ ఇది వెడల్పు ఉండడం వల్ల కొంచెం ప్రాసెస్ లేట్ అయిందండి. సో ఏముందిలే, స్టార్ట్ చేయడం అయితే అన్నీ ఇన్ టైంలోనే స్టార్ట్ చేసేసాము, ఇంకంతా దేవుడిచ్చా అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పాలైతే పెడుతున్నాను. యాక్చువల్గా దేవుడి రూమ్లో మాకి సపరేట్ పూజ గది ఉందనమాట. అందులో దేవుడి పటాలు పెట్టేసి పువ్వులు అవి డెకరేట్ చేసుకుంటూ అలా ఉండిపోయాను, టైం చూసుకోకుండా. యాక్చువల్గా తర్వాత టైం చూసుకుంటే బాగా టైం అయిపోతుందని అప్పుడు చక్కగా వచ్చి స్టవ్కి పూజ చేసుకొని హడావిడిగా అయితే పాలు అయితే పంపించేసాము. యాక్చువల్గా బోల్డ్ టైం ఉండింది, ఇంటి దగ్గర అయితే అటు ఇటు అలా టైం వేస్ట్ చేసేసాం అనమాట. తీరా చూస్తే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి హరీ అయిపోయింది. సో ఫైనల్గా ఎట్లా అయితే ఏముందిలేండి, మంచిగా బాగా గృహప్రవేశం అయితే జరిగింది. పొంగిపోయా పాలు, చెప్పురా, క్లాస్ కొట్టా. ఇంకా మా చిన్నోడేమో ఆపేమో పొంగిపోయాయి కదా అంటున్నాడు, బట్ 3 times పొంగాలనా అని చెప్తున్నాను నేను. సో దానికి వాడు రన్నింగ్ కామెంట్ అనమాట, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటున్నాడు వాడు. మళ్ళీ కామెడీగా అంటాడు మా చిన్నోడు ఇంట్లో అయితే. సో ఇదే అండి, పాలు అయితే నీట్గా మనకి ఏ సైడ్ పొంగితే మంచిదో అటు సైడ్ పొంగాయి అనమాట. ఈశాన్యం అనుకుంటా, మేబీ అటు సైడ్ పొంగాయి. 2 సార్లు 3 సార్లు పొంగిచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నానండి, కొబ్బరికాయ కొట్టి. ముందే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పాలు పొంగిచ్చాలి యాక్చువల్గా, బట్ టైం అయిపోతుంది అనేసి నేను ఫస్ట్ దేవునికి నీట్గా అలంకరించుకొని పాలు పొంగిచ్చేసి వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొడుతున్నానండి. చూసారు కదండి పూజ మందిరం ఎంత నీట్గా అందంగా ఉందో. నాకైతే పూజ మందిరం బాగా నచ్చిందండి.
ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎన్ని బెడ్రూమ్లైనా కడతారు, ఎంత పెద్ద పెద్ద హాల్లైనా పెడతారు. బట్ పూజ మందిరం మాత్రం మ్యాక్సిమం 100కి 90% పెట్టట్లేదండి వైజాగ్లో. సో నాకు పూజ మందిరం ఉండడం కూడా కొంచెం నచ్చిందనమాట ఈ ఇల్లు. సో నెక్స్ట్ నేను పూజ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు మా పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళు కూడా వచ్చి దేవుడికి పూజ చేసి హారతిచ్చి దండం పెట్టుకొని అయితే వెళ్ళారండి. మా వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకైతే నీట్గా ఇలాగా మొత్తం పూలతో అయితే నింపేశాను, చూసారు కదా. మ్యాక్సిమం అమ్మవారి సరౌండింగ్స్లోని వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అన్ని దేవుళ్ళు ఉన్నారండి. సో అందరికీ పూజ అయితే అయిపోయింది. వెళ్ళిన పువ్వులన్నీ నింపేశాను. ఇంకెవరైనా వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి కొన్ని పూలు అయితే ఉంచాను. సో అవన్నీ నేను షూట్ చేయలేకపోయానండి, ఏదో హరిలో నాకు కుదరలేదు. సో నెక్స్ట్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? సో సామాన్ అయితే వచ్చేసింది ఇంటికి, మొత్తం తెచ్చి లోపల వేసేసారు. ఎండ బాగా వస్తుందండి బాల్కనీలో. మా గ్రీన్ సిటీలో ఎండ ఉండేది కాదు. సో అందుకని ఇదే ఛాన్స్ అని మొత్తం మ్యాట్లు వేసేసి పట్టు చీరలు మొత్తం అన్ని చీరలు బాల్కనీలో ఇలా లైన్గా ఆరబెట్టనమాట ఎండకి. కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ సర్దుకుందామని. సో ఫైనల్గా షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఉంటుంది నాకు అసలు సినిమా అయితే. సో 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు పడుతుందండి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇల్లంతా నీట్గా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.